హలో అండి, అందరికీ నమస్కారం. సో మీ సేవ మీ అందరి సేవకి స్వాగతం. ఇవాళ వచ్చేసి ఎంసెట్ కోసం. ఎంసెట్లో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాది ఆల్రెడీ స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కానీ నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు. నేను ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇవాళ 17th జూలై ఓపెన్ అయినాయి కాబట్టి మళ్ళీ నేను సర్టిఫికేట్కి వెళ్ళాలా వెరిఫికేషన్కి అంటే అవసరం లేదండి. వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ దానికోసం వెళ్ళడం అవసరం లేదనమాట. సో ఫేజ్ 2 ప్రాసెస్ వచ్చేసి 17th రోజున ఆన్లైన్లో ఫీ పేమెంట్ స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత రేపు ఒకవేళ వెరిఫికేషన్ కాని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసుకోవాలన్నమాట. వెబ్ ఆప్షన్స్కి వచ్చేసి జూలై 18th అండ్ జూలై 19th ఓపెన్ అవుతుంది అనమాట. సో రేపు లాగిన్ అనేది ఇస్తారు. ఆ లాగిన్ అయిన తర్వాత మీకు డిస్ట్రిక్ట్స్ అవి సెలెక్ట్ చేసుకొని మీకు రిక్వైర్డ్ కాలేజెస్ అనేది పెట్టుకోవచ్చు. అక్కడ నేను ఫేజ్ 1లో పెట్టుకున్న కానీ నాకు కాలేజ్ లేకపోతే వచ్చిన కాలేజ్ మీకు ఇష్టం లేదు అని అంటే ఫేజ్ 2 ఈజ్ ద ఆప్షన్. మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రీజింగ్ వచ్చేసి 19th జూలై. సో 19th జూలై అనేది లాస్ట్ అనమాట. సో ఆప్షన్స్ ఏమున్నా సరే లాస్ట్ ఫైనలైజ్ చేసేసుకొని 19th రోజు మీరు ఫ్రీజ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసేసుకోవాలి. సో వచ్చిన రిజల్ట్స్ ఎప్పుడు వచ్చిన రిజల్ట్స్ వచ్చేసి జూలై 22కి మనకి ఆన్ ఆర్ బిఫోర్ అంటే ఆ రోజు మార్నింగ్ లేదా ఈవినింగ్ మనకి వెబ్ ఆప్షన్స్లో మనం పెట్టుకున్న కాలేజ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో 22 జూలై టు 24 జూలై వరకు మనం కాలేజ్ అనేది యాక్సెప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సేవ మీ అందరి సేవ.